నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను సిరి. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారుల్లో దడపుట్టిస్తుంది. అధికారిక పత్రాలను సమర్పించలేమని తెలిసి బంగ్లా విదేశీయులు తమ స్వదేశానికి పరుగులు తీస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఒక్కసారిగా తాకిడి పెరిగింది. మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోనివ్వండి అని సరిహద్దు భద్రతా దళం బలగాలను వేడుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని హకింపూర్ బిఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ ద్వారా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారితో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. పిల్లా పాపలతో మూటాముళ్ళలు సర్దుకొని వారంతా అక్కడే నిరీక్షిస్తున్నారు. అవుట్ పోస్ట్ నుంచి రోజుకి 150 నుంచి 200 మంది బంగ్లాకు తరలిపోతున్నట్టు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మొదట్లో ఇలాంటి వారిని పోలీస్ స్టేషన్లకు తరలించేవారు. వందల మందిని ఉంచేందుకు సరిపడా స్థలం లేక ఇప్పుడు శిబిరాల్లో పెడుతున్నారు. అక్రమ వలసదారుల్లో చాలా మందికి ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఉన్నాయి. దళాలకు ముడుపులు ముట్టజెప్పి ఇవన్నీ సంపాదించుకుంటున్నారు. ఎస్ఐఆర్ కింద పాత పత్రాలను సమర్పించాల్సి ఉండడం వారిలో గుబులు రేపుతుంది. కోల్కతా, హవా, పారిశ్రామిక ప్రాంతాల నుంచి అనేక మంది ఇప్పుడు సరిహద్దు బాటపడుతున్నారు. శిబిరాల్లో ఉంచిన వారికి భోజన సదుపాయాన్ని బిఎస్ఎఫ్ కల్పిస్తుంది. మిగిలిన వారు మాత్రం దాతలపైన ఆధారపడాల్సి వస్తుంది. బెంగాల్లోకి వచ్చేందుకు 5,000 నుంచి 20,000 వరకు సమర్పించుకున్నామని పలువురు చెప్తున్నారు.